హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. 2 ప్రోమోస్ వచ్చినాయి. సింపుల్ అండ్ షార్ట్గా చెప్పేసుకుందాం, పెద్దగా స్ట్రెచ్ చేయను ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే సెకండ్ ప్రోమోలో ఏదైతే గ్రూపిజం అని చెప్పి నాగార్జున గారు హైలైట్ చేస్తున్నారో దానికోసం మెయిన్. ఎందుకంటే ఈ గ్రూపిజం మీద నాగార్జున గారు ఇచ్చే తీర్పు బిగ్ బాస్ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. గ్రూపిజం అన్నది తప్ప రైటా అంటే ఇట్ డిపెండ్స్. ఎలా అంటే సింపుల్గా చెప్తాను, వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోద్దు. మన హౌస్లో ఎవరితో అయినా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు, ఒక గ్రూప్ ఫామ్ చేయొచ్చు, ఒక గ్రూప్ ఫామ్ చేసి మన గేమ్ నడిపించవచ్చు. ఇవన్నీ తప్పు కాదు. ఎక్కడ తప్పు వస్తుందంటే మనం బిగ్ బాస్ గేమ్ని యాక్చువల్గా 2 పార్ట్స్లో చూడాలి. ఒకటి ఏంటంటే వీక్ స్టార్టింగ్లో జరిగే నామినేషన్స్, నెక్స్ట్ వీక్ ఆ నామినేషన్స్ తర్వాత జరిగే గేమ్స్. సో అందులో రెగ్యులర్గా మనకి ప్రతి సీజన్లో ఏంటంటే బిగ్ బాస్ టీమ్స్ వేస్తూ ఉంటాడు. ఆ టీమ్స్ అనేది మనం చేంజ్ అయిపోతూ ఉంటాం. చేంజ్ అయిపోయిన తర్వాత మనం కనుక మన ఫ్రెండ్స్తో మన గ్రూప్లోనే పడితే ఎలాగో అది టీమ్ వైజ్ ఆడాలి కాబట్టి ఆడేస్తాం. కాకపోతే మనం ఈ టీంలో ఉండి మన ఫ్రెండ్ ఆ టీంలో ఉంటే మన ఫ్రెండ్ గెలవాలనో లేదంటే ఇంకోటి చేయాలనో చెప్పి కావాలని మన అంటే అది గ్రూప్గా ఫామ్ అయ్యి కావాలని మన టీంని కనుక ఓడిస్తే అది రాంగ్. సరేనా? నెక్స్ట్ మన ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఆ టాస్క్ అయిపోయింది, ఇప్పుడు చీఫ్ కెప్టెన్సీ దాంట్లోనే నుంచున్నాడు, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఓట్ చేయాలి లేదంటే టాస్క్లో సపోర్ట్ చేయాలి, మనకి టీం ఏం లేదు ఇండివిజువల్గా ఉన్నాము అంటే అక్కడ మనం చేసుకోవచ్చు. అది గ్రూప్ అయినా కూడా అంటే నువ్వు ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తావన్నా స్టిల్ ఇట్స్ ఓకే. కానీ యూ హ్యావ్ టు టెల్ పీపుల్ యా ఈజ్ మై ప్రిఫరెన్స్. గ్రూప్ అనుకుంటారు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకుంటారు అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, బట్ హీఈజ్ మై ప్రిఫరెన్స్. నువ్వు ఎప్పుడు ఇంకే చేస్తాను, నేను ఎప్పుడు ఇంకే చేస్తా. ఓపెన్గా ఆడియన్స్కి చెప్పి ఆడుకోవచ్చు. ఆడియన్స్ విల్ యాక్సెప్ట్, ఎందుకంటే ఓపెన్ అయిపోయింది, ఇంకేంటి దాని గురించి ఎవరు పాయింట్అవుట్ చేయలేరు. కానీ టీంలు అవ్వండి, క్లాన్లు అవ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, అంటే క్లాన్స్ మళ్ళీ వేరే క్లాన్ దానికి వద్దాం. బట్ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇండివిజువల్గా మనకి బిగ్ బాస్ ఇచ్చిన ఒక పవర్. దాన్ని ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి నేను పలానా వాళ్ళని చేస్తాను, నువ్వు పలానా వాళ్ళని చెయ్యి, మళ్ళీ అర్థం చేసుకోండి, నేను పలానా వాళ్ళని చేస్తా, మీరు పలానా వాళ్ళని చేయండి అని చెప్పి డిస్కస్ చేసుకొని ఆ పాయింట్ పెట్టి వాళ్ళని ఏదో పాయింట్ పెట్టి నామినేషన్లోకి ఇచ్చేయటం అది రాంగ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అది ఏ ఇజం అయినా, గ్రూపిజం అయినా, ఫ్రెండ్షిప్ ఇజం అయినా, ఇండివిజువలిజం అయినా, ఏ ఇజం అయినా సరే ఒకరితో మన నామినేషన్స్ ఎప్పుడు డిస్కస్ చేయకూడదు. అది స్ట్రిక్ట్లీ నీది. అంటే మనం జడ్జి చేయడానికి, వాళ్ళని చూసి జడ్జి చేయడానికి మెయిన్ పాయింట్ అదే. వీడు గేమ్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, ఈ కంటెస్టెంట్ గేమ్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఏం పాయింట్లు పెడుతున్నారు అన్నది మీకు మనసులో ఉండొచ్చు. నాకన్నా ఈయన తక్కువ, నేను ఈయన ఉంటే నామినేషన్ నేను సేవ్ అవుతానని చెప్పి ఈవెన్ మీరు అది కూడా చెప్పొచ్చు. నాకన్నా మీరు గేమ్ తక్కువగా ఆడుతున్నారు, ఓపెన్గా చెప్పొచ్చు, నాకన్నా మీరు గేమ్ తక్కువగా ఆడుతున్నారు, లేదంటే మీరు వీకెస్ట్ ప్లేయరు అందుకని చేస్తానని చెప్పొచ్చు. దాని తర్వాత ఇండైరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని ఓకే మనోడు వీళ్ళని నామినేట్ చేశారంటే మనం వీళ్ళని చేద్దాం అని చెప్పి మేము రన్నింగ్ అవుతున్న థాట్ మీరు చేయొచ్చు. అయ్యేం తప్పుగా కూర్చొని నేను తేజాకు ఒక ఓటు, నేను రోహిణికి ఒక ఓటు, నీది గౌతమ్కి ఒక ఓటు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది రాంగే. నాగార్జున గారు ఈరోజు మాత్రం దాన్ని రైట్ చేస్తే మాత్రం తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అయిపోతుంది. ఎక్కడ కూడా లేదు ఈ పాయింట్. వేరాజ్ క్లాన్స్కి వచ్చి మళ్ళీ అంటే 2 క్లాన్స్ బిగ్ బాసే చేశాడు కాబట్టి మనం మన క్లాన్ వాళ్ళందరం వాళ్ళని నామినేట్ చేద్దాం అనుకోవటంలో తప్పు లేదు. దాన్ని ఆయన సమర్థించవచ్చు. అంటే తప్పు లేదని నేను అంటాం కదా, ఆయన దాన్ని సమర్థించవచ్చు. ఎందుకంటే ఆ వీక్లో కూడా వాళ్ళు అనుకున్న వీక్లో కూడా నాగార్జున గారు వాళ్ళ క్లాన్ని పొగిడారు. వాళ్ళు ఎన్ని గొడవలు ఉన్నా టైట్గా ఉన్నారు, ప్రాపర్ డిసిషన్ తీసుకున్నారు, గ్రూప్గా మీ మీదకి వస్తున్నారు అంటే ఒక సమూహంగా వస్తున్నారు అని చెప్పి. ఆ బస్తాల టాస్క్ అది జరిగిన వారం అది. సో దాన్ని సపోర్ట్ చేయొచ్చు మళ్ళీ. బట్ వన్స్ బిగ్ బాస్ క్లాన్ అని చెప్పి క్లాన్స్ని తీసేసి మళ్ళీ చేసిన తర్వాత మాత్రం ఇట్స్ ప్యూర్లీ ఇండివిజువల్ గేమ్. అట్లీస్ట్ నామినేషన్స్ అస్సలు డిస్కస్ చేయకూడదు. నేను ఇది గౌతమ్ పాయింట్తో నేను సమర్థిస్తా, గౌతమ్ పాయింట్ని అగ్రీ చేస్తా. నామినేషన్స్ అనేవి మాత్రం ఎప్పుడు డిస్కస్ చేయకూడదు. క్లాన్స్ ఉన్నప్పుడు క్లాన్ చేద్దాము, మన క్లాన్ని కాపాడుకుందాము. ఎందుకంటే ఎందుకు ఈ పాయింట్ ఇప్పుడు చెప్తుంటే క్లాన్ వాళ్ళ మైండ్ సెట్తో వచ్చారు, క్లాన్స్ని కాపాడుకోవాలి, క్లాన్స్లో వాళ్ళు ఉండాలి, క్లాన్స్లో వాళ్ళ స్ట్రెంత్ తగ్గకూడదు, ఆ మైండ్ సెట్తో వచ్చారు కాబట్టి స్టిల్ దాన్ని ఆయన సపోర్ట్ చేయొచ్చు క్లాన్ వరకు. ఎందుకంటే ఇది ఇక్కడ క్లాన్ ఉంది కాబట్టి నెక్స్ట్ సీజన్లో క్లాన్ ఉండదు కాబట్టి దాని ప్రాబ్లం ఉండదు. ఒక వీడియో ఉంది, ఇన్ని వీడియోలు వేశారు, మరి ఆ వీడియో వేస్తారో లేదు తెలీదు. అదేంటి అంటే వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా యష్మి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ డిస్కస్ చేసుకున్న వీడియో ఓపెన్గా డిస్కస్ చేసుకున్నారు కాబట్టి అది వేసి అది ఖచ్చితంగా రాంగే. దాన్ని గనక సమర్థిస్తే, ఆ పాయింట్ కనుక సమర్థిస్తే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో అదొక మిస్టేక్గా మిగిలిపోతుంది, అదొక తప్పుగా మిగిలిపోతుంది. ఐ హోప్ అది చేయలేదు అనుకుంటున్నా. ఒకవేళ చేసి అది కూడా తప్పు కాదు అంటే
కొత్త హిస్టరీ రాసినట్టే. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓపెన్గానే డిస్కస్ చేసుకొని మనం ఇలా చేద్దాం ఈ రీజన్స్ కూడా చెప్పేసుకోవచ్చు. పక్కనుండే నాకు తేజ మీద రీజన్ లేదంటే ఈ రీజన్ పెట్టారా, అంటే గౌతమ్ మీద రీజన్ అంటే ఈ రీజన్ పెట్టి అయిపోద్ది, అవసరం రీజన్ అని చెప్పేయచ్చు. ఇంకా దానికి మజానే రాదు, ఇంకా వేరే కూల్ డ్రింక్ నేమ్ ఏది రాదు, సింపుల్. సో రియల్లీ ఇంపార్టెంట్, నాగార్జున గారి గ్రూపిజంలో తప్పేంటి అన్నది పెట్టారు అంటే ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని తీర్పు ఎలా ఇవ్వబోతున్నారని. ఓకే, ఈ పాయింట్ మెయిన్గా మాట్లాడదామని చెప్పి నేను వీడియో చేశాను అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ప్రోమోలో రోహిణి వర్సెస్ విష్ణుప్రియ ఏదైతే ఉందో, విష్ణుప్రియ మాటలు జారారు, అది విష్ణుప్రియ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా. బిగ్ బాస్ హౌస్లో ఏమైందంటే నీ ఉద్దేశం ఏదైనా సరే క్యారెక్టర్ అనే వర్డ్ వస్తే దాని అది అసలు మొత్తం మారిపోతుంది. ఇది మనం చాలాసార్లు చూసాం. నీ ఇంటెన్షన్ ఎలా ఉన్నా సరే దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకొని క్యారెక్టర్ అంటే నీ స్వభావం అన్నా, లేదంటే నువ్వేంటో చూసుకో అనడానికి, నీ క్యారెక్టర్ ఏంటో చూసుకో అనడానికి అది డిఫరెంట్ మీనింగ్లోకి వెళ్ళిపోతుంది. ఆ వర్డే ఒక బ్యాండ్ వర్డ్ కింద అది తగలటం కూడా అలాగే తగిలిద్ది, తీసుకునే వాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. మన ఈ మీనింగ్తో అన్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు చూసుకున్నా వాళ్ళకి తీసుకునే విధానంలో కూడా ఉంటుంది కదా. వాళ్ళు తప్పుగా తీసుకున్నా మనం ఏం చేయలేం. రోహిణి హాజ్ ఆల్ ద రైట్, తన ఉద్దేశంతో తను తీసుకుంది. ఎందుకంటే ఆవిడ బయటకు కూడా తీసుకునేది కదా. బయట ఇప్పుడు తను ఫ్రెండ్ అని చెప్పి అర్థం చేసుకుని కరెక్ట్ తీసుకున్నా, బయట వాళ్ళు ఏంటి రోహిణిని అంత మాట అంటే రోహిణి ఏంటి రియాక్ట్ అవ్వలేదని అంటారు కదా, సెల్ఫ్ స్టాండ్ తీసుకోలేదు అంటారు కదా. మన విష్ణుకి చాలాసార్లు అన్నది ఏంటంటే సెల్ఫ్ స్టాండ్ తీసుకోలేదు తన అన్న మాటలకి, వేరే వాళ్ళు తన అన్నదానికి. రోహిణి తీసుకుంది, తనకు అర్థమైన విధానంలో తీసుకుంది. తను ఈవెన్ గొడవ పడినప్పుడు కూడా నువ్వు అలా అంటున్నావు, బయటకు అలా వెళ్ళదని చెప్పి. సో అదొక పాయింట్ మీద. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ప్లాన్. నువ్వు నిఖిల్కి ట్రై చేసావు, అది వర్కౌట్ అయ్యేటికి నువ్వు బుద్ధికి చేసావు, ఎవరు ప్లాన్ చేస్తున్నారు అన్న పాయింట్. ఇది రోహిణి సైడ్ నుంచి రాంగ్. అంటే ట్రై చేయటం వేరు, దాన్నే ప్లాన్గా పెట్టుకొచ్చారు, ఇది గేమ్ ప్లాన్ అని చెప్పి. సో ఆ వీడియో ఏదైనా ఉంటే విష్ణుప్రియ తనకి చెప్పింది ఏదైనా ఉంటే, నేను నిఖిల్ ట్రై చేశాను, బుద్ధి ట్రై చేసి నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది, లేదంటే ప్లాన్ అనే వర్డ్ వచ్చిందా రాదంటే రాలేదనే నేను అనుకుంటున్నా. సో నిఖిల్ ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు, పృథ్వీకి ట్రై చేశాను అన్నది. సో అది నిజమానా అని అంటే ఆవిడ నిజమంది. సో అది ప్లానా కాదా అన్నది వాళ్ళకే తెలియాలి. సో అది ప్లాన్గా చేశారా ఏంటి అని చెప్పి, అది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఆ పాయింట్, ఆ ప్లానా కాదన్నది పాయింట్. నాకు తెలిసి అవినాష్ అదే చెప్తున్నట్టున్నాడు, ప్లాన్ అని రాలేదు కాబట్టి ఇప్పుడు ప్లాన్ అని పెట్టింది కాబట్టి రోహిణి తప్పని. సో ఆవిడ మరి ఏంటన్నారు, ఏ ఉద్దేశం అన్నారు, ఆ వీడియో ఉందా లేదా వీళ్ళ దగ్గర, నాకు తెలిసి అది నాకైతే ఎక్కడ కనిపించలేదు. నేను అడిగాను, చాలామంది ఎవరు పంపించలేదు కాబట్టి ఎవరికి తెలియదు అది ఎక్కడ డిస్కషన్ జరిగింది ఏంటి అని చెప్పి. సో ఐ హోప్ దానికి ఒక కంక్లూజన్ ఇస్తారు. ఆయన అదే కంక్లూజన్ ఇవ్వడానికి ట్రై చేశారు. అందరు హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ప్రేరణలో ఇచ్చింది, ప్రేరణకి విష్ణుప్రియ అంటే ఆబ్వియస్గా పడదు. సో ప్లాన్ అనే కాదు, ఇంకా చాలా మాటలు లూజ్ అయిందంటే, అరే తను అన్న తర్వాత నేను అన్నాను రా అని చెప్తే, విష్ణు ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ చూస్తారు వీడియోస్, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అవినాష్ మన కోసం కరెక్ట్గా చెప్పాడని చెప్పి మనం మాట్లాడకుండా ఉంటే అక్కడ రోహిణి కూడా మాట్లాడలేదు కదా. సో లెట్ దెమ్ స్పీక్. ఇక్కడ సార్ ఫుల్ వీడియో వేయలేదు సార్, ఫుల్ వీడియో మిస్సింగ్ అంటే ఆబ్వియస్లీ ఆయన కోపం వస్తుంది. రైట్ నో వాట్ ఈస్ మిస్సింగ్ ఈజ్ యువర్ సెన్స్. నీ బ్రెయిన్లో సెన్స్ మిస్ అయిందని చెప్పి సీరియస్ అయ్యారు అక్కడ. నాగార్జున గారు ఈరోజు చాలా సీరియస్గానే చేశారు. కొన్ని సరదాగా మాట్లాడుతున్నా సరే సీరియస్గా చేశారు ఫర్ ద ఫస్ట్ టైం. మరి ఎలా ఉంటుందో ఏంటో నాకు కూడా ఎగ్జైటింగ్గా చూడాలనుంది, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. అరే కొన్ని పాయింట్లు రాసుకున్నానే. మనం మాటలన్నీ వదిలేస్తాము, సో దానివల్ల అవతల వాళ్ళు కూడా వదిలేస్తారు. ఈ మాటల మధ్యలో క్యారెక్టర్ లాంటి మాటలు కూడా, పదాలు ఫాలోడ్ బై ఫర్దర్గా ఇంకన్నీ వస్తూ ఉంటాయి. వెన్ ఆలోచనలు గాన్ ఆత్మీయులు ఆల్సో దూరం అయిపోతారు. సో ఏంటంటే వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు అలా వర్డ్స్ వదిలేస్తావు అంటే నీ ఆత్మీయులు, నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అని. సో వీళ్ళిద్దరి మధ్య ఇష్యూకి ఒక ఎండ్ కార్డ్ వేస్తారు, ఎవరు తప్పు ఎవరిది రైట్ అని చెప్తారు అనుకుంటున్నా. బట్ దానికన్నా ముందు, వీటన్నిటికన్నా ముందు రోహిణిని ప్రైజ్ చేశారు, సూపర్ రోహిణి అని చెప్పి. సో అలా చెప్పి ఇలా కన్ఫెషన్ రూమ్కి రమ్మంటే మాత్రం ఐ విల్ బి వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే అది చాలా గొప్ప విజయం అన్నది నా పాయింట్ ఆఫ్. ఎందుకంటే ఆవిడ కాలు బాగాలేదు, యాక్సిడెంట్ అయింది, అన్నీ అయినా అది ఓర్చుకొని పంటి కింద బెగబెట్టుకొని ఆవిడ గెలిచారు కాబట్టి కొద్దిగా గట్టిగానే ప్రైజ్ చేయాలి. ఆవిడని ప్రైజ్ చేసిన తర్వాత మీరు కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళండి, బయట చార్మినార్ చూపించడానికి తీసుకెళ్ళండి, ఏదైనా చేయండి, కొంచెం గట్టిగా మాత్రం ప్రైజ్ చేయాలి. ఎందుకంటే పృథ్వీ లాంటి కంటెస్టెంట్ మీద గెలవటం అంటే అది అద్భుతమే కదా. సో అది కొంచెం ప్రైస్ చేసిన తర్వాత తీసుకెళ్తే బాగుంటుంది. ఇమీడియట్గా జస్ట్ ఒక మాట ఏదో నామకే వాస్తే చెప్పి తీసుకెళ్తే మాత్రం నాకు కొద్దిగా అరే ఏంది ఇలా చేశారన్న బాధ కలిగింది. సో ఐ హోప్ గట్టిగానే ప్రైస్ చేశారనుకుంటా. ఇప్పుడు రెండో ఇష్యూకి వద్దాం. కానీ అవినాష్ ఎస్ సార్ నాకు తెలిసి ఎక్సైట్ అయిపోతుంది. ఏంటంటే గౌతమ్ వర్సెస్ పృథ్వీ. ఇక్కడ కూడా పృథ్వీకి క్లాస్ పడాలి, మచ్ నీడెడ్. ఎందుకంటే కొంత ఉంది, తన తప్పు ఉంది, తిన తప్పు ఉంది, ఇద్దరు తప్పు ఉంది. బట్ దాంతోపాటు పృథ్వీని కూడా అప్రిషియేట్ చేయాలి. ఐ హోప్ అది కూడా చేశారు అనుకుంటున్నా. ఆయన ఎఫర్ట్స్ ఏం తీసేయడానికి లేదు. ఎందుకంటే కంపారిటివ్గా ఆయన ఎక్కువ వెయిట్లు మోసాడు, కొద్దిగా ఒక 5 బజర్స్ తనకు అన్యాయం కూడా జరిగినట్టే.
అది ఎవరి మిస్టేక్ అయినా ఏదైనా సరే, తనకి ఇయ్యాలని ఇంటెన్షన్ తీసేస్తే వేరే విషయం. అప్పుడు తేజకి అన్యాయం జరిగినట్టు. ఒకవేళ పృథ్వీకి వేద్దాం అనుకుంటే ఆవిడ తేజకి వేద్దాం అనుకుని ఆవిడ చెప్పారు కాబట్టి సో అక్కడ లాస్ అయినట్టే. ఎనీవే, సో ఆయన కూడా పొగడాలి. బట్ ఇప్పుడు గౌతమ్ వర్సెస్ తేజ దాంట్లో అవినాష్ చెప్పేది ఏంటంటే మనోడు వాడు అని చెప్పి ముందు స్టార్ట్ చేశాడు సార్. తర్వాత ఈయన ఏం పిక్కుంటావు పిక్కు అంటే ఆయన చెస్ట్ మీద ఉన్న బొచ్చు తీసి ఇసిరేశాడు అని చెప్పారు. బట్ అవినాష్ అక్కడ ఏం పిక్కుంటావు పిక్కు ఫస్ట్ అన్న తర్వాత నా బొచ్చు కూడా బేకలేవని ఆయన అన్నాడు. అది మిస్ చేశాడు అవినాష్. అది అలా వాంటెడ్గా మిస్ చేశాడు. అక్కడ ఏం లేదంటే ఓవర్లాప్లు చాలా జరుగుతున్నాయి, మనం కూడా కొంచెం క్లోజ్డ్గా అంటే అది అర్థమైంది. సో ఇక్కడ నాగార్జున గారు ఇద్దరికి క్లాస్ తీసుకోవడానికి ట్రై చేశారు. ఈ దాంట్లోనే ఆ గ్రూపిజం అనే టాపిక్ వచ్చింది. అంటే గౌతమ్ ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని మనం టార్గెట్ చేసి నామినేట్ చేద్దామని ఒక గుంపులాగా చేశారు సార్. ఆ మాట మాట్లాడుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ గుంపే ప్లాన్ అది, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టుకోలేదు. నాగార్జున గారు అందులో గౌతమ్ తప్పేముంది అని. నాగార్జున గారు దీన్ని సమర్థించవచ్చు, ఎందుకంటే క్లాన్ అనుకున్నారు, వాళ్ళ క్లాన్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు. సో ఆల్రెడీ 2 క్లాన్స్ ఉన్నాయి కదా, మీకు ఆలోచన రాకపోతే మీ తప్పు, వాళ్ళకి ఆలోచన వస్తే రైట్ అని చెప్పి దీన్ని అయితే ఆయన సమర్థించుకోవచ్చు. అందులో తప్పేం లేదు. గౌతమ్ తప్పు కాదన్నది వాళ్ళ ఉద్దేశంలో అయిండొచ్చు సార్, బట్ నా ఉద్దేశంలో తప్పే సార్ అంటే నీ ఉద్దేశం అడుగుతున్నాను. అంటే నేను ఒక ఆటగాడిగా అనగానే సో గౌతమ్ ఏంటంటే వాళ్ళ ఉద్దేశం కాదు నా ఉద్దేశంలో అది తప్పే అన్నట్టు చెప్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ మ్యాటర్ ఇక్కడ కట్ చేశారు ప్రోమోలో. సో దీని తర్వాత డిస్కషన్ జరిగినట్టుంది. పృథ్వీ ఏంటంటే నిఖిల్ని నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నాడు సార్, దానికి ఒక మాట అన్నాడు, ఎగ్జాంపుల్ ఇవ్వు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగాను సార్. ఎగ్జాంపుల్ అంటే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగాను సార్ అంటే నాగార్జున గారు అదేంటి మీదకి వెళ్ళి అడగాల, పృథ్వీ మీదకి వెళ్ళి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి. ఇది పెద్ద క్వశ్చన్, ఇది పృథ్వీకి సీరియస్గా అర్థం అవ్వాల్సిన క్వశ్చన్. ఎందుకు ఊరికి మీదకి వెళ్ళిపోతావు? వేరే డిస్కషన్ జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడి నుంచో అక్కడి నుంచో నాకు తెలిసి చెప్తారేమో ఇంత ఫీట్ మినిమం మెయింటైన్ చేయని చెప్పి. అలా వెళ్ళిపోవటం వల్ల పృథ్వీ రాంగ్ అయిపోతుంది. దూరం నుంచొని కనుక పృథ్వీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తానంటే ఈ రా అంటాం కానీ మీదకి వెళ్ళిపోవటం కానీ పృథ్వీ సైడ్ నుంచి మిస్టేక్స్ అయిపోతున్నాయి. ఎదుటి వాళ్ళు ట్రిగ్గర్ చేసినా చేయకపోయినా మనం ట్రిగ్గర్ చేయాలనుకున్నా దూరం నుంచొని మనం చెప్పాల్సిన పాయింట్ని చెప్తే అప్పుడు మిస్టేక్ అన్నది మన సైడ్ లేకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ నుంచి మిస్ అవుతున్నాడు. దానివల్ల ఏంటి అంటే మొత్తం మిస్టేక్ అంతా తినదిలాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇద్దరిది మిస్టేక్ ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు దాని మీద స్టాండ్ ఏంటంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది. పృథ్వీది మిస్టేక్ ఉంది, గౌతమ్ది మిస్టేక్ ఉంది. నాగార్జున గారు కూడా ఇద్దరిని తప్పుపడుతున్నారు, ఒక సైడ్ మాత్రం తీసుకోవట్లా. సో పృథ్వీకి కూడా కొంచెం తిట్టారనమాట, అలా ముందుకెళ్ళి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పి. దాని తర్వాత నాగార్జున గారు గౌతమ్ నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం కూడా గ్రూపిజం కాదా అని. ఇక్కడ గౌతమ్ ఎవ్రీ టైం రోహిణికి సపోర్ట్ చేస్తే అది గ్రూపిజం అవుతుంది. ఒక్కసారి సపోర్ట్ చేస్తే గ్రూపిజం ఎలా అవుతుంది? ఇంతకుముందు ఆయన నబీల్కి సపోర్ట్ చేశాడు మోటల్ దాంట్లో, దాని తర్వాత ఆయన ప్రేరణకు సపోర్ట్ చేస్తూ రోహిణి దాంట్లో మోటలు వేసాడు. ఈ పాయింట్ అసలు ఎలా పెట్టారు నాగార్జున గారు? పెడితే ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు గౌతమ్కి అగనెస్ట్ కానీ ఇప్పుడు గౌతమ్కే సపోర్ట్ చేస్తానని? వేరే వేసి అంటే మీ ఫ్యాన్స్ కొంతమందికి యాంటీ ఫ్యాన్స్ కొంతమందికి ఉండొచ్చు. అక్కడ గౌతమ్ అమ్మాయి రోహిణి ఇలా దాటేసింది ఈ బాక్స్ లాక్కుండానే అని చెప్పి. యాక్చువల్గా ఆయన ఫస్ట్ నీ బాక్స్ లాగేసిన తర్వాత మీరు దూకాలి అంటాడు లైవ్లో. మీకు క్లారిటీ ఇస్తుంది, చాలామంది నాకు వీడియో పంపిస్తున్నారు, సగం వీడియోనే ఉంది. కానీ దాని తర్వాత వీళ్ళు ఒప్పుకోరు, అలా బాక్స్లో అయితే ఎలా దూకుతాము, నువ్వు బాక్స్ లాక్ముందే మీరు దూకాలి కదా అని ఇష్టమే అంటది. ఓ పని చేయండి, నేను తాడు పట్టుకుంటాను అప్పుడు మీరు దూకండి అంటాడు. తాడు పట్టుకున్న తర్వాత దూకండి అని. సో తాడు పట్టుకున్న తర్వాత కూడా ఆవిడ దాటచ్చు. ఆవిడేంటో ఒక సెకండ్ ఆయన తాడు పట్టుకోక ముందే దాటేసింది. సో అందుకే నేను దాన్ని అది పెద్ద మిస్టేక్ కాదు, అదేమి పెద్ద ఫౌల్ ఏం కాదు అన్నది. తాడు పట్టుకుంటాడు, తాడు పట్టుకున్న తర్వాత కూడా అలాగే దాటిద్ది. గాల్లోకి ఏలాడతా దాటాలి అన్న రూల్ పెట్టుకోలేదు వాళ్ళు. మరి పృథ్వీకి అన్యాయం జరిగింది కదా మీరు అనొచ్చు. పృథ్వీ ప్లాన్ దూకడం కాదు, పృథ్వీ ప్లాన్ పైకి ఎక్కడం. అందుకనే ఆయన హేలాడుతూ ఉన్నాడు. సో ఆ పైకి ఎక్కడానికి ట్రై చేశాడు, అవ్వలేదు. అవ్వకపోయేపటికి అటు వెళ్ళాడు. సో ఈవెన్ మీరు గమనిస్తారు ఎవరు అక్కడ రైస్ చేయలేదు రోహిణి ముందు వెళ్ళిపోయిందని చెప్పి. ఎవరికైనా వాళ్ళకి వస్తుంది కదా పోనీ. సో అక్కడ డిస్కషన్ జరిగింది అదే. సో అది వ్యాలిడ్ పాయింట్ కాదు, నేను స్టిల్ దాని మీద స్టాండ్ అయి ఉంటాను. మరి నాగార్జున గారు ఏమైనా లేదు నువ్వు ఇలా చెప్పావు అని చెప్పి అంతకు మించి ఏదైనా చెప్తే దెన్ ఐ విల్ రివిజిట్ అగైన్, నేను చెప్పుకోవడానికి చూస్తా, ట్రై చేయడానికి చూస్తా. బట్ స్టిల్ నాకైతే మాత్రం అది కరెక్ట్, అందులో పెద్ద ఫౌల్ లేదని అనిపిస్తుంది. ఏమంటే చిన్నది అది తాడు పట్టుకుంటే దూకాలి అన్న పాయింట్ ఒకటే ఉంది. తాడు పట్టుకుని అలాగే దూకిద్ది, పట్టుకోపోయినా అలాగే దూకిద్ది కదా. మరి ఆ చిన్న పాయింట్ ఏమైనా స్ట్రెచ్ చేస్తారని తెలియదు. నేనైతే దాన్ని పట్టించుకోరని అనుకుంటున్నా. లెట్స్ సీ. గ్రూపిజం కానీ గౌతమ్ ప్రతిసారి ఒకరికే సపోర్ట్ చేయడం గ్రూపిజమా, ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వు పక్కన వాళ్ళని ఇరిటేట్ చేస్తుంది. నాగార్జున గారు ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఏంది నేను ఎలా అడుగుతున్నాడు, నేనేదో రెగ్యులర్గా రోజు వెళ్ళి రోహిణికి సపోర్ట్ చేస్తున్నట్టు అని చెప్పి. దాని తర్వాత ఏమైంది, నాగార్జున గారు గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమా అన్నారు. ఇది మెయిన్ పాయింట్. దీన్ని ఎలా అక్కడ డిఫైన్ చేస్తారు? గ్రూపిజం గ్రూప్గా గేమ్ ఆడుకోవచ్చు, దానికి ఫ్రెండ్షిప్ అన్న పేరు కూడా పెట్టుకోవచ్చు ఓపెన్గా. ఇంకో మేము ముగ్గురం గ్రూప్ రా బై,
మీరు ఎవరేమనుకున్నా ఏదైనా కావాలంటే మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ వచ్చినా మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, ఆడియన్స్ ఇష్టం ఇంకా ఓపెన్. కానీ ఇందులో కూడా నామినేషన్స్లో మన ముగ్గురు నుంచొని నువ్వు వీళ్ళకి అంటే ఓపెన్ అలా డిస్కస్ చేసుకుని అది మాత్రం తప్పు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు. వేరే గేమ్స్లో ఏదైనా చేసుకోవచ్చు. అలాగే వేరే గేమ్స్లో ముగ్గురులో ఒక్కొక్క టీం పడితే మళ్ళీ ఒక టీంకి బిట్రేల్ చేస్తే మాత్రం వేరే టీం గెలిపించడానికి అగైన్ అది తప్పు. ఆ గ్రూపిజం రాంగ్. డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్, ఎవిక్షన్ షీల్డ్, వేరే దానికి ఓటింగ్లు కానీ దేనికని వెళ్తే అప్పుడు మన వాళ్ళకి మనం చేసుకోవటం ఏం తప్పులేదు. ఆ గేమ్ ఆడుకోవచ్చు, కావాలంటే వెచ్చలుడిగా ఆడుకోవచ్చు. వేరే వాళ్ళ కోసం మన టీంని మోసం చేయటం, అంటే మన ఫ్రెండ్ కోసం మన టీంని మోసం చేయటం కానీ, మన ఫ్రెండ్తో డిస్కస్ చేసి వేరే వాళ్ళని టార్గెట్ చేసి నామినేషన్ చేయటం కానీ అలాంటివి చేయకూడదు. గొడవతుంటే నువ్వు మధ్యలో వెళ్ళు, గ్రూపిజం అంటే ఓకే అనుకో, నా మావిడికి గొడవ అవుతుంది మధ్యలో వస్తా, వెళ్ళు, డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్లో ఓటేసుకో, ఏదైనా ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలంటే ఇచ్చుకో, ఏదైనా చేసుకో, దట్ ఈస్ నథింగ్ రాంగ్. సో ఈ గ్రూపిజాన్ని ఆయన ఎలా డిఫైన్ చేస్తారనేది మెయిన్. నెక్స్ట్ గౌతమ్ నామినేట్ చేసి ఎవరిని చెప్పలేదు సార్, అక్కడ నాకు తప్పనిపించింది అని చెప్పి. అంటే ఇది నామినేషన్ పాయింట్ అనుకున్నారు, నాకు ఈ పాయింట్ అర్థం కాల. అంటే ఇది నామినేషన్లో తీయచ్చు కదా, ఇక్కడ ఏంటి అన్నది డిస్కషన్ జరుగుతుందేమో. సో టు బి ఫ్రాంక్ నిజంగా అర్థం కాలేదు. నెక్స్ట్ నాగార్జున గారు, ఒకడు వాడు అన్నాడు అంటే నువ్వు బొచ్చు కూడా పేకలేవు అని అనేస్తావా, నాకు ఆ బొచ్చు కూడా పేకలేవు అన్న మాట తప్పు అనిపించింది అని ఈ డిస్కషన్ చెప్తున్నప్పుడు గౌతమ్ ఏమో 100% తప్పు సార్, 100% తప్పు సార్ అని చెప్పి ఓవర్లాప్ చేస్తున్నాడు. అంటే తను ఒప్పుకుంటున్నాడు, నాగార్జున గారిని కంప్లీట్ చేయని ఇలా సెంటెన్స్, అందుకని ఆయన కోపం వచ్చింది. సో కొంచెం ఆయన సీనియర్ కాబట్టి కొంచెం వదిలేస్తే బాగుండేది. అంటే తనేంటంటే ఆ మాటలు చెప్పకముందే నా తప్పని ఒప్పేసుకోవాలి అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు గౌతమ్ది. బట్ ఆయన హోస్ట్ కదా, చెప్పేమని చెప్పాలి. సో ఆయనకి కోపం వచ్చింది ఇక్కడ. ఏంటి అంటే నేను మాట్లాడుతున్నప్పుడు షటప్, ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ యువర్ హౌస్ మేట్స్ అని చెప్పి ఈ ఫైర్ చూపించారు. ఈ ఫైర్ సీజన్ మొత్తం ఉన్న అన్ని విషయాలను చూపించుంటే ఈ సీజన్ ఎక్కడో ఉండేది. వైల్డ్ కార్డ్స్ రాకముందు నెక్స్ట్ లెవెల్లో ఉండేది, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. ఎందుకంటే ఆ లెవెల్ పాయింట్స్ ఇచ్చారు వీళ్ళు. కాకపోతే మన వీకెండ్ వచ్చేప్పటికి చల్లబడిపోయింది. అది 50% డౌన్ అవడానికి వీకెండ్ ఇది కూడా కారణమే. కానీ ఫైర్ చూపించారు. దాని తర్వాత మరి అది నిజంగా ఇది కట్లైజ్ చేసిందా లేని నిజంగానో కానీ ఈక్వలైజ్ చేయడానికో న్యూట్రలైజ్ చేయడానికో గౌతమ్ అన్నారు. కాబట్టి వెంటనే పృథ్వీ వైపు కూడా అన్నారన్నమాట, పృథ్వీ నువ్వు కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావు, డోంట్ ఇంటర్ఫియర్, లెట్ అదర్స్ టాక్. అరే వాడు వీడు అని చెప్పి ఎందుకంటావు అని చెప్పి. ఎందుకంటావా స్వామి? ఏమో మరి అది ఒకసారి లాంగ్వేజ్ మిస్టేక్ అనుకోవచ్చు, ఒకసారి చెప్పారు కదా అలా అనకూడదని చెప్పి. మీరు దాని తర్వాత వీడియోలు చూపిస్తున్నారు, దాని తర్వాత వాడు అన్నాడని చెప్పి. అది గొడవ అయిపోయిన తర్వాతవి. ముందు వీళ్ళకి అది లేదు కదా, ఆ పరిచయం, ఆ ఫ్రెండ్షిప్ లేదు కదా. వాడు వీడు అనుకున్నంత ఈవెన్ నామినేషన్ చేసుకున్నారు వాళ్ళు, నువ్వు అని చెప్పి. గౌరవవాసంలా గౌతమ్ అనుకోవచ్చు, నువ్వు అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు ఆ ఏజ్కి. వాడు వీడంటే తప్పు, అది మన సైడ్ నుంచి ట్రిగ్గర్ చేస్తున్నట్టు అవుతుంది. దాని తర్వాత గౌతమ్ కూడా తగ్గలేదు, ఇక్కడ మిస్టేక్ అది. అవినాష్ దాంట్లో ఏంటి, అవినాష్ ఎందుకు అలా అంటావు, సారీ చెప్పు, రెస్పెక్ట్ అని చెప్పి అవినాష్ అన్నాడు. అప్పుడు వన్ సైడెడ్గా పృథ్వీ తప్పు. ఇక్కడ ఈయన కూడా వాడు వీడు అని ఆయన అన్నాడు, ఎవర్రా అని చెప్పి ఆయన అన్నాడు, బొచ్చు కూడా పేకలే అన్నాడు, తర్వాత ఈయన పీకి పెట్టాడు. సో ఇద్దరిది మిస్టేక్ ఉంది, ఇద్దరిది ఈక్వల్గా ఉంది, ఎవరు ఒప్పుకోపోయినా. సో ఇద్దరికి ఈ విషయంలో క్లాస్ పడాలి. సో ఐ హోప్ ఆ క్లాస్తో పాటు ఆయన ఆడిన గేమ్ని కూడా పొగుడతారని అనుకుంటున్నా. అట్లీస్ట్ పొగిడిన తర్వాత క్లాస్ పీకితే ఆయన కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటి అని చెప్పి. బట్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ముఖ్యంగా నాకు గ్రూపిజం పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకేమనిపించింది ప్రోమోని చూస్తున్నది కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఫాలో అవుతుండండి ఫర్ మోర్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.